రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. ధాన్యం, జొన్నలు, పొద్దుతిరుగుడు పంటలు కొనకపోవడంతో రైతులు ఆవేదనతో ఉన్నారని వ్యాఖ్యానించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు చనిపోతుంటే బాధనిపిస్తుందని, ప్రభుత్వానికి బుద్ధి రావాలని, రైతులకు మేలు చేయాలని సచివాలయం వద్ద ధర్నా చేస్తున్నట్టు తెలిపారు. కేవలం ప్రజల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టడం తప్ప మరొక దృష్టి లేకుండా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ప్రత్యేకించి రైతులకు 50-60 రోజుల నుంచి ఇబ్బంది జరుగుతున్న ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మీద రివ్యూ చేయకపోవడం అన్న దారుణం. తక్షణమే రివ్యూ చేయాలి. మిగతా కళ్ళల్లో ఉన్నటువంటి వడ్లన్నీ కొనాలి, ఖచ్చితంగా జొన్నలు కొనాలి, పొద్దుతిరుగుడు పువ్వు కొనాలి. అందరూ రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. యూరియా దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. మరి రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అంటారు. ఆ విషయం గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి పంటకు తగినటువంటి విలువ లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా రైస్ మిల్లర్లు, స్థానికంగా ఉండే ఆఫీసర్లు, ముఖ్యంగా కలెక్టర్లు మౌఖికంగా ఆదేశాలు ఇస్తా ఉన్నారు. కొన్నటువంటి ప్రతి రైస్ ని, ప్రతి వరిని కూడా వడ్లను గ్రేడ్ ఏ కాకుండా మరి నాన్ గ్రేడ్ కింద కొంటున్నారు. దానివల్ల రైతులకు అపారమైనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి అట్లా జరగకుండా మరి నిర్మూలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.